ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టుందంటే ఆడలేక మధ్యలో వెళ్ళినట్టు సామెత ఉన్నది. ఏమన్నా సిగ్గుశరం ఉంటే మళ్ళీ నోటీసులు ఇయ్యరు. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు పోరు, హైకోర్టు నుంచి నీ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయినావు. సుప్రీంకోర్టులో ఇల్లు ఆయన ప్రమేయం ఉంటుంది, హరీష్ రావు ప్రమేయం ఉంటుందని మొట్టికాయలు వేసింది ప్రభుత్వానికి. అయినా కూడా అనాలోచితమైన నిర్ణయాలతోటి ఈరోజు మళ్ళీ సిట్ అని చెప్పి విచారణ పిలిచాం. ఆల్రెడీ మేము కూడా ఒకసారి వేయించినాం. అందులో ఏం పసలేదు. కాకపోతే రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ధైర్యం లేక హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ నాయకత్వంలో చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి గారి తప్పిదాలను ఎండగడుతుంది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ప్రధానంగా కేటీఆర్ గారు ఎండగడుతున్న కారణంతో కదా ఈ ఫార్ములా అన్నాడు, కొద్ది రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నాడు, కొద్ది రోజులు అంటే ఫోన్ ట్యాప్ అయినాడు. ఈ పనులు 3 పనులు తప్పితే నీకు ఈ రాష్ట్రంలో వేరే పని లేదా? ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా హామీలు ఇచ్చినావు. హామీలు ఇచ్చిన నెరవేర్చే పనులు పెట్టుకోరా బాబు అంటే నువ్వు పొద్దున్న లేస్తే పదే కేటీఆర్ గారంట, హరీష్ రావు ఏమిటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు కట్టుడు, బెదిరింపులకు గురి చేసుడు, నీ పిచ్చా బెదిరింపులకు, తాటాకుడు చప్పులకు ఓడు భయపడతలేడు. ఇలా తెలంగాణ ప్రజానీకం భారతదేశం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండేది కూడా ప్రజలు గమనిస్తారు. ఇలా నువ్వు పొద్దున్నేస్తే ఏం మాట్లాడుతున్నావు, 100 రకాల తప్పిదాలు మాట్లాడుతుంటావు. నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చేసేదానికి పొంతన ఉండదు. నువ్వు ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరించి ఉందాతనంగా మాట్లాడుతున్నావు. ఎక్కడన్నా ఇలా పశువుల కాసే అన్ఎడ్యుకేటెడ్ చదువు రానోడు కూడా ఉందాతనంగా గౌరవంగా పొలైట్గా మాట్లాడుతారు. ఇలా ముఖ్యమంత్రి అన్నాడు, నీ పని విధానాలకు పొంతన లేదు, మాట్లాడడానికి పొంతన లేదు, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండవు. ఇలా నీకు చేసే తప్పిదాలను ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు పదే నేను లాగు ఉడబిక్తున్నానే కదా నువ్వు ఈ మాటలు కేసులు కట్టేది. నీ కేసులకు ఎవడు భయపడతాడు? ఇవ్వాలి ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం ఉంటుంది? పోలీసు యంత్రాంగం దానికి ఒక డిపార్ట్మెంట్ వింగ్ ఉంటుంది. ఆ వింగ్ వాళ్ళ అవసరాల బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు. కానీ దానికి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి హరీష్ రావు గారిని ఏ రకంగా టార్గెట్ చేయాలి, హరీష్ రావు గారిని టార్గెట్ చేసి ఏ రకంగా బదలాం చేయాలనే కార్యక్రమం పెట్టుకుని పనిచేస్తుంది తప్పితే ప్రభుత్వం మరొకటి లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇట్లే ఉంటాం, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. నిన్ను ఎప్పటికైనా నీ తప్పిదాలను ఎండగట్టడమే బీఆర్ఎస్ పార్టీ